అన్న మంకాయ అన్న చెప్పారు అలా ఆవేదనతో బయటకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇవాళ సిచ్యువేషన్ ఈజ్ సో దయచేసేసి రావడం జరిగింది. అంటే రావాలని మేము కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే నిజానికి మనకవుద్దా తెలంగాణలో కూడా సమగ్రాభివృద్ధి జరగద్దా? ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధించుకున్నాం మనం? ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ ఆశయాల మేరకు మనం తెలంగాణ స్టేట్ సాధించుకున్నాం కదా. అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మనం ఎందుకు కృషి చేయకూడదు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అయితే మనందరము ఇప్పుడు ఏ డైరెక్షన్లో పోవాలి అనేది కూడా గమనించాలి. మేమైతే విద్య కోసం ప్రతి ఒక్క స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ విద్య అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ స్కూల్స్లో పరిస్థితులు ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కంటాత్మకూరులో 2012లో ఆ స్కూల్ సిచ్యువేషన్ ఒక 1200 మంది స్టూడెంట్స్ ఉండే. మేము మొన్న వెళ్ళినప్పుడు ఒక 40 స్టూడెంట్స్ అయ్యారు. అంటే స్కూల్ను ఏం చేయాలి? స్కూల్ పరిస్థితులు బాగలేకపోతేనే కదా ఆ స్ట్రెంత్ వచ్చింది. అదే నేను రీసెంట్గా ఒక స్కూల్కి, ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ 20 మంది స్టూడెంట్స్ ఇవాళ 1200 మంది స్టూడెంట్స్ అయ్యారు. అంటే వాట్ ఫర్ వీఆర్ యాక్చువల్లీ ఒక 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఇట్లా మన డ్రాప్అవుట్ రేట్ పెరిగిపోతూ ఉంటే రేపు పొద్దుగల 30 లక్షల మంది ఫ్యామిలీస్ ఏమైపోతాయి? సో ఇదంతా మనము గమనించుకోవాలి. ఇవాళ విద్య ఉంటేనే అంటే ఒకలాంటి సైంటిఫిక్ టెంపర్ను ప్రమోట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. లేదు అంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో మనకు తెలియని అంధకారంలోకి వెళ్తాము. కాబట్టి మనకు విద్య అనేది ఒక ఇంపార్టెంట్ అని ఒక ఏమంటారు ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా పోరుబాట మీ వికారాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. జిందాబాద్ ఎస్టీఎఫ్, జిందాబాద్ సిఆర్పిఎఫ్. గత 20 ఏళ్లుగా విద్యను నేను సార్తో కారులో ఈ రోజు వచ్చిన వెంకటరెడ్డి సార్ చాలా రోజు మాట్లాడుకుంటాము. తన అనుభవాలు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూపించారు. ఒక జీతగాడు ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఒక జీతం చేసుకొని గడిల్లో బల్దర్ కాసే పిల్లవాడు వాళ్ళ పెద్ద అధికారిగా ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి మీ జీవితానికి? సార్ అన్నాడు, నేను నీ జీవితానికి ఇదే అయిపోయింది, మీ ఫలం అయిపోయింది, వచ్చేసింది మీ జీవిత అని చెప్పి సార్ చెప్తే చాలా సంతోషపడ్డాడు. 20 ఏళ్ళు ముచ్చట చాలా చిన్న విషయం కాదు. ఇదే ఒకటే ఎజెండా పట్టుకొని నేను డిపిఎఫ్ అని ఒక సంఘంలో పనిచేస్తున్నాను. మేము చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఏడికి కొనదాకా కానీ ఇక్కడ మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంబీఎఫ్ ఎవరన్నా మాట్లాడినోళ్ళు ఎంబీఎఫ్ పేరు లేకుండా మాట్లాడిరా? నాకు తెలిసి ఎవరు మాట్లాడారు? అందరూ ఎంబీఎఫ్లో పనిచేసిన వాళ్ళు. మళ్ళా ఎంబీఎఫ్లో పనిచేసి ఇక్కడున్న అనేక మందిని విద్యార్థులుగా చదువుకొని ఉన్నతంగా మార్చారు. సారుకు అభినందనలు, మొత్తం ఎంబీఎఫ్ టీం అంతా మరొకసారి అభినందనలు. అదేవిధంగా ఇవాళ విద్యా ఉద్యమాన్ని మురళీ సార్ అంటేనే అనేక ప్రజల సంక్షేమం కోసం, ప్రజల హక్కుల అమలు కోసం ఉద్యమిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి ఎదురుడి మనం బయట నుండి మాట్లాడుతున్నాం, కానీ సార్ ప్రభుత్వంతో పాలకులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఈ ఉద్యమానికి రథసారథిగా ముందుకొచ్చిండు సారు మురళీ సార్కు ఒకసారి గట్టి చప్పలతో. మరి అమ్మక్క ప్రొఫెసర్ అనంతన్న, నాగేశ్వరన్న, గీత గారు, కింద మా ప్రకాష్ అన్న, కల్పన గారు, ఎస్డిఎఫ్ టీం ఉన్నారు. ఇంకా చాలా మందికి పేరున అభినందనలు. చాలా మాటలు వచ్చాయి ఇక్కడ. ఒక ఆయన హక్కుగా సాధించుకున్నవారు, ఇంకొక ఆయన యుద్ధం చేద్దామన్నాడు, ఒక ఆయనేమో మొత్తం విద్య అంతా అస్తవ్యస్తమవుతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పారు. ఒక ఆయన మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మన బాధ్యత ఏంటిదని మాట్లాడాడు. కమ్యూనిటీని మానిటరింగ్ మనమే మానిటరింగ్ చేయాలి అని ఇంకొకసారి మాట్లాడాడు. ప్రభుత్వం ఎట్లా చేయదు, మనమే చేయాలని చెప్పిండు. ఇంకొకసారి ప్రజా ఉద్యమంగా మార్చాలని చెప్పింది. అంటే మొత్తం ప్రజా ఉద్యమంగా మారకపోతే తెలంగాణ మొత్తం విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి వాళ్ళ కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఎందుకు కంకణం కట్టుకున్నాడు?
ఏ పాలకులు ఎందుకు కంకణం కట్టుకుంటారు? విద్య రెండు ఇస్తుంది నాకు తెలిసిన ప్రకారం. ఒకటి అక్షరాలు ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. రెండోది ప్రశ్నించే తత్వాన్ని ఇస్తుంది, జవాబుదారితనాన్ని పెంపొందించేస్తుంది. ఈ రెండు కేసీఆర్ లాంటి పాలకులకు నచ్చదు. కేసీఆర్ లాంటి పాలకులకు నచ్చదు. ఎంత దురదృష్టం ఇవాళ మీ జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఆమె విద్యాశాఖ మంత్రి. 9 లక్షల మంది జనాభా ఉన్నారు మొత్తం ఈ వికారాబాద్ జిల్లాలో. 9 లక్షల మంది జనాభాలో 508 గ్రామాలలో 20 మండలాల్లో ఎంతమంది ఉన్నారు? చదువు 90% ఉండాలి. ఓ సబితా ఇంద్రారెడ్డి గారు, మీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే 50% కూడా 50% మాత్రమే 50.63% మంది అక్షరాస్యులు ఉన్నారు. విద్యావంతులు కాదు, అక్షరాస్యులు. అంతే నాయకుడు కూడా అక్షరాస్యుడే, సంతకం పెట్టినంత అక్షరాస్యుడే. వాళ్ళు ఇవాళ కేవలం సగం మందే ఉన్నారు. ఇది 100% ఎప్పుడు చేస్తావు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ విద్యాశాఖ మంత్రికి ఉందని చెప్పి ఇవాళ నేను ఎస్డిఎఫ్ తరఫున మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మంత్రి గారికి ప్రశ్నించాలంటే వీళ్ళందరూ ఈ ఎంబీఎఫ్ టీము, ఈ సిఆర్పిఎఫ్ టీము, అనేక మంది ప్రజా సంఘాలు ఇవాళ ఇక్కడికి వచ్చినాయి. ఒక్క మాట మీద ఉండాలి. తెలంగాణ రావాలంటే మనం అందరం ఏడున్నాం, ఒక్కటే మాట మీద ఉన్నాం కదా. బోనాలు ఎత్తినాం, బతుకమ్మలు ఆడినాం, ధూమ్ధాం చేసినాం. తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలో సార్ ఒక పాలసీ పేపర్ రాసిడు తెలంగాణ భవిష్యత్ తెలంగాణ గురించి. ఇవాళ ఆ పాలసీ పేపర్ పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. కానీ కేసీఆర్కి అప్పుడప్పుడు దిమ్మ తిరుగుతుంది, మత్తును వదిలించుకుంటాడు. మన ఊరు మన బడి ఏడికి వచ్చింది, ఇక్కడ పనికిరాలేదు సారు, ఆంధ్రాకి పనికి వచ్చిండు. అక్కడ నాడు నేడుకోవడానికి ఇక్కడ అధికారులు పోయారు. అక్కడ ఎవరు చేశారు? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చేశారు. నాడు నేడు నుంచి వాళ్ళు ఏమొచ్చింది? మన ఊరు మన బడి వచ్చింది. మన ఊరు మన బడి కింద మనం అందరం దాని సంగతి తేల్చాలి. వాళ్ళు మన ఊరు మన బడికి బడ్జెట్లో ఒక పైస ఇవ్వలే సారు, బడ్జెట్లో ఒక పైస ఇవ్వలే. ఉపాధి పథకం కింద చేసుకొని, సర్వశిక్ష అభియాన్ కింద చేసుకొని వచ్చే బడ్జెట్లో మన ఊరు మన బడికి నిధులు ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేయాలి. పథకాన్ని సాధించుకున్నాం, పథకాన్ని అమలు చేసుకున్న బాధ్యత అది మనమే ఇవాళ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మన పాఠశాలను, మన హాస్టల్ను, మన విద్యాలయాలను ఎంతమంది ఆవేదన ఎత్తారు. హైదరాబాద్కు కూత వేసే దూరంలో వికారాబాద్ ఉంటుంది, 60 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్క యూనివర్సిటీ ఉంటుందా? ఒక్క యూనివర్సిటీ ఎందుకు లేకుండా పోయింది? ఇక్కడ డిగ్రీ కాలేజీలు నాగేశ్వర్ ఎందుకు బాధపడుతున్నాడు? బోర్డు ఉంటా డిగ్రీ కాలేజ్. ఇక్కడ మంత్రులు ప్రాతినిధ్యం వచ్చారు వికారాబాద్ నుంచి. అటువంటి వికారాబాద్కు ఎందుకు ఒక డిగ్రీ కాలేజ్ ఉండదు? ఎందుకు యూనివర్సిటీ ఉండదు? అటువంటి వైపు అన్నిటికీ సాధించుకుంటాం. ఈ ఇద్దరు ఉంటే దాని మన వెంకటరెడ్డి సారు, మన మురళీ సార్ ఉంటే కేసీఆర్ గారు, కేసీఆర్ తాతలు కూడా మెడలు వంచి మన విద్యను రక్షించుకుందాం, ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం. ఇవాళ ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీరందరూ మీ సమయాన్ని ఇవాళ ఇచ్చారు, సంతోషం. ఇది రోజు ఇవ్వాలి. రోజు ఒక జర్నలిస్ట్ వస్తున్నాడు, ఆయన మొత్తం చరిత్ర చెప్పి మంచిదే మంచిదే. తాళం వేస్తే ఇంటది ఆమె మా సిద్దిపేట ఆర్టీఓ పనిచేసింది. మాకు పట్టాలు ఇచ్చిన మన్మోహన్ సింగ్ వచ్చి, పట్టాలు మా దగ్గర మా భూములు ఎక్కడంటే మేడం ఆఫీసులో లేదు, మేడం తాళం వేసినాం. ఫోన్ చేసి శంకర్ తాళం తీర్చు అని చెప్పింది. పోలీసులు వచ్చిన తాళం తీయలేదు. మేడం ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు విలేకరులు ఉన్నారు, విలేకరులు మీడియా ఉన్నారు, నువ్వు ఫోన్లో చెప్పు మేడం, ఎప్పుడు పట్టాలు ఇస్తావో, ఎప్పుడు భూమి ఇస్తావో అప్పుడు మీడికి వెళ్ళిపోతామని చెప్పినాం. అవి సాధించుకున్నాం. అంటే పోరాటం ద్వారా ఏదైనా సాధించుకుంటాం. ఒక మంచి కలెక్టర్ మన దృష్టిలో ఆమె, ఒక మహిళా కలెక్టర్, మంచి కలెక్టర్, ఆమె సేవలు కూడా ఉపయోగించుకుందాం. ఆమె దగ్గరికి పోయి మన కమ్యూనికేషన్ పద్ధతిలో కొంత తేడా ఉంటుంది. మన ఆ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు ఎట్టని తింటాం, అధికారులు కూడా కొద్దిగా అదే మళ్ళీ ఉమెన్ కలెక్టర్ ఐఏఎస్ నుంచి ఆర్డీఓ స్థాయి నుంచి పనిచేశారు. ఒక జడ్జి కూతురు నాకు తెలిసామే. కాబట్టి అటువంటి సేవలు మనం ఉపయోగించుకొని ఈ జిల్లాలో విద్యా వ్యవస్థను కాపాడుకుందాం, విద్యను రక్షించుకుందాం. ఆమెనే కాదు, ఆమెతో పాటు విద్యాశాఖ మంత్రిని మొత్తం ప్రభుత్వానికి అందించే ఒక విద్యా ఉద్యమాన్ని ముందు తీసుకున్నామని చెప్పి కోరుతూ మీ అందరికీ జై భీమ్. మాట్లాడుకున్నాం ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి మనం విద్య మీద అంటే ఈ పేరు మా వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. విద్యా పోరుబాట అనేది మనము స్టార్ట్ చేయాలి, చేసి 33 జిల్లాలు తిరగాలి మనము అంటే ఎంబడే వెంకటరెడ్డి సారు సో మనం విగ్రహాలు చేద్దామన్నాడు. సో నాకు ఆ లాజిక్ అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది లాజిక్ రెడీ అని నాకు ఇప్పుడు అర్థమైంది బాగా. సో సభకి అందరికీ నమస్తే, జై భీమ్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా హ్యాపీ ఉంది రియల్లీ, ఎందుకంటే మీరందరూ కూడా కదలకుండా కూర్చున్నారు. మనందరూ ఒక్కొక్కరు సగటు వయసు 50 దాటే
అయినా కానీ కూర్చున్నారంటే చాలా మీకు పట్టుదల ఉన్నట్టుగా చాలా క్లియర్గా పడుతుంది. అయితే నేను ఈ సమస్యలు అన్నీ మీరు చెప్పిండ్రు బాగా, ఇవే కదా సమస్య, ఎట్లా మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవేగా. అయితే ఈ విద్య అనే సబ్జెక్టు చాలా గమ్మత్తు సబ్జెక్ట్. నాకు ఈ మధ్యలో 3 సంవత్సరాల నుంచి బాగా అర్థమవుతుంది. చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో ఇష్యూలు. సో ఎటు పోతే మళ్ళీ ఎటు పోతాం అర్థం కాదు. ఇటు పిల్లల గురించి మాట్లాడితే అటు టీచర్లు వస్తారు, ఇటు తిండి గురించి మాట్లాడితే అటు మరుగుదొడ్లు గుర్తొస్తాయి, సో ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే అటు హైయర్ ఎడ్యుకేషన్ గుర్తొస్తాయి. అంటే ఈ రకంగా చాలా పెద్ద క్యాన్వాస్ ఇదంతా కూడా. విషయం అంటే ఎందుకు అసలు మనం విద్య గురించి మాట్లాడుకోవాలి అని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ఏంటంటే, ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ కనబడే సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ పునాది విద్య లేకపోవడం అనేది చాలా క్లియర్. ఇందాక ఒక చూస్తున్నారు కదా SMS ఉంచండి, ఇందాక శంకర్ కూడా చెప్పాడు. ఎట్లయితే ఒక పిల్లగాడు జీతానికి ఉండి, ఇదే జిల్లా నవాపేట మండలం, సో ఒక పిల్లగాడు జీతానికి ఉన్న పిల్లగాడు ఈరోజు మనకి జార్ఖండ్లో ఒక పెద్ద NGOకి CEOగా పనిచేస్తున్నాడు. ఎట్లా వచ్చింది అది కదా? సో ఎట్లా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నాను. సో దేశంలో అంతో ఇంతో డెవలప్మెంట్ సెక్టార్లో పేరుంది, ప్రపంచంలో కూడా చాలా దేశాలలో ప్రసంగించగలిగాను. అంటే ఏంటి కారణం ఏంటి? ఈరోజు సగటున మనకి 1947లో 46 సంవత్సరాలు సగటు జీవితకాలం ఉండేది. ఈరోజు మనకి సుమారు 70 సంవత్సరాలకి మనకి ఇచ్చానమాట. ఏంటి కారణము? ఎడ్యుకేషన్. సో ఆ రకంగా ఏ రకంగా చూసుకున్నా కానీ మనకి అన్నిటికీ ఎడ్యుకేషన్ కూడా కారణం. సో ఈ విద్యని మన దుర్మార్గపు వ్యవస్థ, దుర్మార్గపు భావజాలము ఈ దేశంలో ఎడ్యుకేషన్ని ముందుకు పోయేటండి. నేను మొన్న పోయిన వారం సింగపూర్లో ఉన్నా. సింగపూర్లో ఒక మ్యూజియంలో ఒక రోజంతా కూర్చొని ఈ సింగపూర్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏందని చూస్తే 1972 వరకు కూడా వాళ్ళు మనకంటే అన్ని చోట్ల వెనకాలబడ్డారు. సో మొత్తం అందరికి బానిసై ఉన్నటువంటి ఒక వ్యవస్థ 72 నుంచి అక్కడ ఉన్నటువంటి లీడర్లు. సో ఇక్కడ కొంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సింగపూర్లో, ఇక్కడ కంటే ఎక్కువ విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న రేసెస్ ఉన్నవి, విభిన్న మతాలు ఉన్నవి. అయినా కానీ వాళ్ళు ఇవన్నిటిని వెనక్కి పెట్టేసేసి ఈరోజు ప్రపంచంలో జీడిపిలో కానీ అంటే సగటు మనము పర్ క్యాపిటల్ ఇన్కంలో నెంబర్ 2లో ఉన్నారు. లగ్జంబర్గ్ నెంబర్ 1, నెంబర్ 2 సింగపూర్. ఎలా వచ్చింది వాళ్ళకి? ఎడ్యుకేషన్. చైనా ఉంది ఈరోజు, అమెరికాని వెనుకకు వస్తుంది, డాలర్ని వెనుకకు వస్తుంది, ఇండస్ట్రీస్ని వెనుకకు వస్తుంది. సో మెల్లమెల్లగా అగ్రరాజ్యం కింద రాబోతుంది. ఎందుకు వచ్చింది చైనాకి ఆ పవరు? దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పాలసీ మేకర్స్ 1947లో ఇమ్మీడియట్గా ఇండిపెండెన్స్ రాగానే వాళ్ళకి విప్లవం రాగానే సో వాళ్ళు చేసినటువంటి మొదటి పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. నేను చైనా పోయినప్పుడు నాతో పాటుగా ఒక అధికారిని ఇచ్చారు వాళ్ళు, చైనా గవర్నమెంట్ 2000 సంవత్సరంలో నేను చెప్పేది. సో నాతో పాటుగా కోఆర్డినేషన్ సంబంధించి చూడడానికి ఆయన అడిగాను, బాబు నువ్వు హ్యాపీగా ఉన్నావా? సో మాకు చాలా చైనా గురించి చాలా వింటుంటాం, పాజిటివ్స్ ఉంటాం, నెగిటివ్ వింటుంటామని. ఆయన నాట్ హ్యాపీ అని చెప్పాడు. ఎందుకు నువ్వు సంతోషంగా లేవని అడిగాను నేను. ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదరు పెకింగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవాడు. ఆ ఉద్యోగం తీసేసి మామగారు వీళ్ళందరినీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరినీ కూడా గ్రామాలకు పంపించి స్కూల్ ప్రాథమిక విద్య క్వాలిటేటివ్గా అందరికీ అందాలి, దాని తర్వాత యూనివర్సిటీ. సో మన నెహ్రూ గారేమో ఇక్కడ IIMలు IITలు యూనివర్సిటీలు ఇస్తాం. ఇదే తప్పు కాదు, ఆయన తప్పు కాదు. కానీ ఆ విజన్ అనేది ఏంటంటే ఈరోజు మనకు కనబడుతుంది. ఆ విజన్ అప్పుడున్నటువంటి చైనా విజన్. సో విషయం ఏంటంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దేశంలో. ఇప్పుడు ఎందుకు ఈ రకంగా మన మహానుభావుడు ప్రాజెక్టులు కట్టుకుంటూ పైసలు దొబ్బుతున్నాడు, సో పెన్షన్ ఇచ్చుకుంటూ ఓట్లు దొబ్బుతున్నాడు.
క్లియర్ కదా, ఈ రెండింటి మీద దానికి ఇంకా అంతే, ఇంకా వేరే లేదేమి. అంటే డెవలప్మెంట్ చేయాలి తెలంగాణని. సో తెలంగాణలో ఒక సింగపూర్ లాగా చేయాలి, తెలంగాణలో ఒక దక్షిణ కొరియా లాగా చేయాలి, తెలంగాణలో ఒక జపాన్ లాగా చేయాలని ఆయనకు బుద్ధి లేదు ఆయనకి. సో ఆయన కొడుకు, ఆయన మనవడు ముఖ్యమంత్రులు కావాలి అంటే విద్యను ఇవ్వకూడదు అనేది తెలుగు కాదు, ఎంత కాదు, అన్ని తెలుసు ఆయనకి. కానీ ఒక ప్రణాళిక చేస్తున్నాడు. ఏం ప్రణాళిక అంటే విద్యని ధ్వంసం చేయడము, భ్రష్టు పట్టించడానికి అలాంటి కాదు, ధ్వంసమే కరెక్ట్ వాడు. సో ధ్వంసం చేయాలి. సో నేను ఒక 5,000 రూపాయలు 2,000 రూపాయలు పడేస్తే నాకు ఓటేయాలి. ఎవ్వరూ ప్రశ్నించొద్దు. విద్య ఇస్తే మళ్ళీ మురళి సార్ లాంటి వాళ్ళు వస్తారు, వెంకటరెడ్డి గారు సార్ లాంటి వాళ్ళు వస్తారు, సో మీలాంటి వాళ్ళందరూ వస్తారు. సో ఎంత చిరాకబ్బా నాకు, ఇలాంటి వాళ్ళతో నాకేంది గొడవ. సో ఇలాంటి విద్య లేకుండా ఉంటే హ్యాపీగా సో అందరికి కళ్ళు పోసుకుంటూ బ్రాండీ పోసుకుంటూ ఓట్లు సంపాదించవచ్చు అనిపిస్తుంది కుట్ర, అంతే కదా. సో ఇది అన్నమాట విషయం, దీని వెనకాల ఉన్న విషయం. సో దీనికి మనము ఎన్ని రకాల ప్రూఫ్లు ఎవిడెన్స్లు చూపించాలంటే చూపించవచ్చు. ఒక 2-3 ఎవిడెన్స్లు మీరు చూపిస్తాను. ఎవిడెన్స్ తెలుగులో ఏమంటారు? సాక్ష్యాలు. సో సాక్ష్యాలు చాలా క్లియర్గా. సో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకి బడ్జెట్, ఉదాహరణకి అప్పటి బడ్జెట్ గొప్ప బడ్జెట్ ఏం కాదు, అప్పుడు కూడా వాళ్ళేం గొప్ప చేస్తారని చెప్పడంలే నేను. కానీ ఇంకా ధ్వంసం చేసే రచనలో ఇంకా ఈ మహానుభావుడు ఏ రకంగా వచ్చిన సాక్ష్యం ఏంటంటే అప్పుడు మనకి 11.5% బడ్జెట్లో, మొత్తం బడ్జెట్లో విద్యకు అలాట్మెంట్ ఉంటే దాన్ని మెల్లమెల్లగా 9-7 రాష్ట్రకి మొన్న దాంట్లో 6.2% తీసుకొచ్చింది. అంటే ఇది ఒక సాక్ష్యం క్లియర్గా. రెండో సాక్ష్యం మీకు చెప్పాలంటే 2 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్ని వేయకుండా యూనివర్సిటీ రన్ చేయించాడు. అట్లాగే మనకి బాసరా ఈరోజు పిల్లలందరూ 2 ఎందుకు వచ్చిండు? 2014 నుంచి ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడు. 2014 నుంచి అంటే మన దగ్గర ప్రొఫెసర్ లేకనా, లేకపోతే అక్కడ ఆ వైస్ ఛాన్సలర్ జీతం ఇయ్యక చాదకనా, డబ్బులు లేకనా కాదు కదా. ధ్వంస రచనలో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే మనకి సుమారుగా 1,100 మంది ప్రొఫెసర్లు, 1,580 మంది ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీ ఉండాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు 370 మంది ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. ఇది ఇంకొక సాక్ష్యం. అంటే ఈ రకంగా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే మీకు సో క్లియర్ కట్గా ఏంటంటే విద్యను ధ్వంసం చేయాలి, ఈ పేద ప్రజలందరినీ కూడా, మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా ఇదే రకంగా ఉంచాలి, స్టేటస్లో ఉంచాలి అనే ఒక ఆలోచన అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. సో దీంతో పాటుగా మనం ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక తెలంగాణలో జరగడం లేదు. సో అక్కడ చూస్తే ఢిల్లీలో కూడా అదే రకంగా ఉంది. సో ఢిల్లీలో కూడా మీరు చూస్తే జాగ్రత్తగా చూస్తే నేను ఇప్పుడే బడ్జెట్ చూశాను. బడ్జెట్కి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చాడు. ఖర్చు పక్కన పెట్టండి, అలాట్మెంట్ గురించి చెప్తాడు, బీజేపీ మోడీ గురించి చెప్తాడు. సో మొత్తం బడ్జెట్ ఎంత? 39,44,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. సో పర్సెంటేజ్ తీసి ఎంత వచ్చింది? 2.54, 2.5% వచ్చింది. సో కొటారే కమిషన్, అప్పుడు మంచి కమిషన్ అందరూ కూడా చెప్పేదాన్ని ఏంటంటే ప్రపంచంలో ఒక స్టాండర్డ్ ఉంది ఏంటంటే బడ్జెట్లో క్లియర్గా 20% కానీ కేటాయించగలిగితేనే విద్యను మనము దాన్ని చక్కగా దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి 20% ఆయనేమో 2.5% ఇస్తాడు, ఈయనేమో 6% ఇస్తాడు. ఇది ఈ ధ్వంస రచన అనేది ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. సో అక్కడేమో మతం చూపిస్తాడు ఆయన, మనకి ఓట్లు దండుకుంటాడు. ఈయన ఎక్కడేమో తెలంగాణ చూపిస్తాడు, ఓట్లు దండుకుంటాడు. సో ఇక్కడనేమో ఇతను వీళ్ళ మంది మాగతులకి డబ్బులు దోసిపెడుతుంటాడు, అక్కడనేమో ఆయన మంది మాగతులకి డబ్బులు దోసిపెడుతుంటాడు కార్పొరేట్ పేరు మీద బనియాలందరికీ కూడా. అంటే చాలా క్లియర్గా వీళ్ళందరూ కూడా కనీసం మనలాంటి వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం ఏం తెలిసినా కానీ. సో అందుకని కనీసము నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా ఓపెన్గా మనం మాట్లాడితే తప్ప ఈ మెసేజ్ క్లియర్గా పోదనేది మనకి చాలా స్పష్టంగా నాకైతే అర్థమైంది చాలా క్లియర్గా. సో ఏం చేద్దాం ఈ సమస్య గురించి మాట్లాడాలి, అన్ని మీద అందరూ మాట్లాడారు చక్కగా, కానీ బట్ ఏదో ఒకటి చేయాలి మనం. సో ఏదో ఒకటి మనం డిమాండ్ చేయాలి. బట్ ఒకటి విషయం ఏంటంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దీన్ని ఒక పొలిటికల్ ఎజెండా తీసుకోవాలి. రాజకీయ ఎజెండాలు తీసుకొస్తే ఇవ్వలేను, ఇంత డబ్బు వేసినా కానీ దుబ్బాకులు అన్ని ఖర్చు అంత ఖర్చు పెట్టినా, ఉద్యోగాలు అంత ఖర్చు పెట్టినా డబ్బు అనేది ప్రధానంగా డబ్బు ఖర్చు పెట్టాల్సింది అది వేరే విషయం. కానీ డబ్బు వలన మాత్రమే గెలవలేరు, డబ్బు మాత్రమే దాన్ని ఖర్చు పెట్ట గెలవాలి అనుకుంటే
అందరి దగ్గర పోయినంత డబ్బు ఉంది. ఈరోజు ఎవరికి ఒకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సో బీజేపీ టీఆర్ఎస్ బీజేపీని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి దగ్గర పోవాలంత డబ్బు ఉంది. కానీ సో ఆ డబ్బు సరిపోదు కాబట్టి వాళ్ళు ప్రజలని సో ఏ రకంగా గుడ్డి కొట్టించాలనే దాంట్లో వీళ్ళందరూ నిష్ణాతులు అయిపోతున్నారు. సో అందుకనే దీనికి సంబంధించి మనము విద్యారంగాన్ని ఒక రాజకీయ ఎజెండాలకు తీసుకొస్తే తప్ప వీళ్ళు పట్టించుకోరు అని చాలా క్లియర్గా ఉంది. అంతే కదా. సో ఏం చేద్దాం అనే దాని మీద సో ఒక 4-5 డిమాండ్ అయితే మనం చేయాలి. సో ఈ పోరుబాట సందర్భంలో సో నేను ఒక విషయం చెప్తాను. పోరుబాట అంటే మన బాగా హక్కుల పరిరక్షణ వేదిక, అట్లాగే డిపిఎఫ్ డిపిఎస్ చాలా ఎస్ఎఫ్ఐలు పీడిఎస్ అందరూ ఉన్నారు. సో విద్యా పోరుబాటకు సంబంధించి మనమందరం ఒకటే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నటువంటి అవసరం మనకి చాలా గట్టిగా కనబడుతుంది. సో ఇది రాష్ట్రం మొత్తం కూడా ఒక విప్లవం లాగా ఒక ఉద్యమం లాగా రాకపోతే ఈ దొరలందరూ కూడా మంచిగా కూర్చొని సో ఏం చేద్దామని కాలు మీద కాలేసుకొని ఒప్పుకుంటా సో దీనికి ఎంత ఖర్చు పెడదాము, అక్కడ వాడిని ఎంత కొందాము, వీని ఎంత కొందాము, సో వీడిని ఎంత కొడుకుదాము, దీని మీద ఉంటారు తప్ప ఎవరు కూడా ఆలోచించారు. నిజానికి నేను కార్యక్రమాన్ని మీరు తయారు చేసుకొని రండి, దానికి టెంటేటివ్గా సుమారు ఎంత బడ్జెట్ అవుతుందో తయారు చేసుకొని రండి అని వచ్చి అప్పుడు 2వ, 3వసారి కూర్చొని సో ఎక్స్పర్ట్స్ కూర్చొని ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తయారు చేసింది విద్య గురించి అంటే సో కొంతమంది విద్యా ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని సో ఇది కరెక్టేనా కాదా, ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడు బడ్జెట్ తయారు కావాలా. మరి ఈ మహాభారత తయారు చేస్తున్నాడు అంటే రాజకీయాలు అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వము పరిపాలన అంటే ఏ రకంగా తయారైందంటే ఇవాళ రేపు అంటే ఆ రకంగా ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నవి, అందరూ చెమటలు వస్తున్నవి, అయినా కానీ కూర్చొని సో చక్కగా విన్నందుకే ప్లస్ యాక్టివ్గా మేము మీతో ఉన్నాము అని చెప్పినందుకు మాకు చాలా ధైర్యం వచ్చింది. ఇదే ధైర్యంతో ఇదే వికారాబాద్ ధైర్యంతో మేము మిగతా 32 జిల్లాలు కూడా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.